హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతులు ఎండుమిర్చి వేసిన పప్పు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం రండి. ఫస్ట్ కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. కందిపప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎండుమిర్చిని 15 నుంచి 20 దాకా వేసుకోవచ్చు అనమాట, మన స్పైసీని బట్టి. ఒకసారి మిక్సీ పట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఆ చిల్లీ ఫ్లేక్స్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పప్పుకి కొంచెం టమాటాలు ఎక్కువే పడతాయి. మీడియం సైజు టమాటాలని ఒక 6 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని ఒక చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టవ్ మీద బాండీ పెట్టి జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మెంతులు వేయడం వల్ల డయాబెటీస్ పేషెంట్కి కూడా చాలా మంచిదన్నమాట. షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మెంతులు వేస్తే చేదు రాదా అని అనకండి, చేదు అయితే ఏమీ రాదు. పప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మెంతుల్ని వీడియో క్లిప్లో చూపించిన కదా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఇలా మెంతులు వేగిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకోవడమే అనమాట. ఆయిల్తో సహా వేసేయండి. ఇలా మొత్తం ఆయిల్ మెంతులు 2 వేసాయన్నమాట. కొద్దిగా కాబట్టి ఆయిల్ ఏం సరిపోతుంది మనకి. ఇలా కుక్కర్ మూత తీసుకొని లిడ్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మనము ఇక్కడ పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుని మ్యాష్ చేసుకోవాలన్నమాట. నేనైతే పప్పు అయితే ఇలా మ్యాష్ చేస్తున్నాను అనమాట. మొత్తం మెదుపుకోవాలన్నమాట పప్పుకి పోపు కంపల్సరీ కదండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుకి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ పడతాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు వచ్చేసి మనం 8 నుంచి 10 దాకా తీసుకొని ఇట్లా కొద్దిగా దంచుకొని తీసుకోవాలన్నమాట. కొద్దిగా ఇంగువ ఆప్షనల్ అనమాట. ఇంగువ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకు వేసి మనకి వెల్లుల్లి అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన పోపుని మనం పప్పులోకి యాడ్ చేసుకోవడమే అనమాట. అంతే, సింపుల్గా పప్పు రెడీ అయిపోద్ది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.